అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గ్రామ పంచాయతీ ఇంటి పన్ను ఏ విధంగా పే చేయాలనేది చెప్తానండి. ముందుగా ఒక బ్రౌజర్లో మీరు స్వర్ణ పంచాయత్ అని టైప్ చేయండి. మీకు ఒక స్వర్ణ పంచాయత్ .apcfss.in ఓపెన్ అవుతుంది. ఇలా మీకు ఓపెన్ అయిన తర్వాత ఇందులో ఆన్లైన్ పేమెంట్స్ని క్లిక్ చేయండి. ఆన్లైన్ పేమెంట్స్ క్లిక్ చేసిన తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్, పే యువర్ హౌస్ ట్యాక్స్ అనేది ఉంటుంది. ఈ పే యువర్ హౌస్ ట్యాక్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. హౌస్ ట్యాక్స్ పేమెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 25-26 డిస్టిక్ సెలెక్ట్ చేసుకుంటారండి. తర్వాత మండల్ సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ పంచాయత్ సెలెక్ట్ చేసుకుంటారండి. పంచాయతీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇంటి పన్ను పే చేద్దాం అనుకున్నారు, మీ అసెస్మెంట్ నెంబర్ తెలియదు. ఉదాహరణకి ఇది ఓల్డ్ అసెస్మెంట్ నెంబర్, ఇక్కడ చూడండి, సెలెక్ట్ యువర్ చాయిస్. మీరు అసెస్మెంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని కట్టుకోవచ్చు, లేదంటే డోర్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని కట్టుకోవచ్చు, లేకపోతే నేమ్. ఉదాహరణకి మీ అసెస్మెంట్ నెంబర్ తెలియదు, సో అప్పుడు మీరు ఇక్కడ నేమ్ సెర్చ్ చేసుకొని కూడా మీరు చూసుకోవచ్చు. నేమ్ సెర్చ్ చేసుకొని చూసుకోవచ్చు మీ అసెస్మెంట్ నెంబర్ ఎంత అనేది. లేదు, డోర్ నెంబర్ బట్టి కూడా సెర్చ్ చేసుకోవచ్చు. నాకు అసెస్మెంట్ నెంబర్ తెలుసు, ఉదాహరణకి 1127 ఈజ్ మై అసెస్మెంట్ నెంబర్. సో ఇది అసెస్మెంట్ నెంబర్ ఇలా ఓపెన్ అయ్యింది. సో మీరు పే చేయాలనుకుంటే వ్యూ డ్యూ అండ్ పే అని దాని మీద క్లిక్ చేస్తే, ఉదాహరణ మీరు పే చేస్తే కనుక నో డ్యూస్ ఫర్ రెస్పెక్ట్ టు అసెస్మెంట్ నెంబర్. ఇది న్యూ అసెస్మెంట్ నెంబర్, ఇది సిస్టమ్ జనరేటెడ్ అసెస్మెంట్ నెంబరు. మనకి ఇంతకు ముందు పన్నుల మీద ఈ అసెస్మెంట్ నెంబర్ ఉంటుంది. మన వీఆర్ ఫెమిలియర్ విత్ దిస్ అసెస్మెంట్ నెంబర్. ఈ అసెస్మెంట్ నెంబర్ మనకు బాగా తెలుసు. అలా కాకుండా డోర్ నెంబర్ కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ డోర్ నెంబర్ ఒకవేళ సెర్చ్ అవ్వకపోతే మీరు పేరు ద్వారా కూడా సెర్చ్ చేసుకొని పే చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ పే, ఉదాహరణకి వేరే అసెస్మెంట్ నెంబర్ టైప్ చేస్తున్నాను ర్యాండమ్. సో ఇది వ్యూ డ్యూ అండ్ పే ఇక్కడ ఉంది కదా. మీరు ఇన్ కేసు 25-26 ఇయర్ కాకుండా 24-25, 23-24 కూడా పే చేయాలంటే కనుక ఇక్కడ ఎంటర్ చేసి ఉంటుంది. మీ యొక్క డిమాండ్ అనేది ఎంటర్ చేసి ఉంటే కనుక ఈ నెంబర్ ఆఫ్ రోస్లో మనకి వస్తుంది అనమాట. ఇది కరెంట్ అని చూపిస్తుంది. నెక్స్ట్ ఇది అరియర్స్ కింద చూపిస్తుంది అనమాట. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇది కరెంట్. ఓకే, సో దీన్ని సెలెక్ట్ చేసి మీరు ప్రొసీడ్ పేమెంట్కి వెళ్తే ప్రొసీడ్ టు పే అనేది చూపిస్తుంది. సో మీరు ఇందులో యూపీఐ సెలెక్ట్ చేసుకొని క్యూఆర్ కోడ్ సెలెక్ట్ చేసేస్తే మీ క్యూఆర్ కోడ్ ద్వారా మీరు అమౌంట్ అనేది పే చేసేసుకోవచ్చు. దిస్ ఈస్ ద ప్రొసీజర్ టు పే హౌస్ ట్యాక్స్ ఇన్ గ్రామ పంచాయత్స్. థ్యాంక్ యూ.